అల్లుడిని మర్డర్ చేయించింది. తన కూతురికి పుట్టిన బిడ్డను చూడటానికి అల్లుడు సూర్య కిరణ్ హాస్పిటల్ కి వచ్చాడు. అయితే టీ సౌండ్ తగ్గించు. అలాగే రత్నం. హలో అత్తగారు, బాగున్నారా? అల్లుడు గారు, మీరు అమ్మాయి పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి. అదేంటది? నేను బాగున్నారా అని అడిగాను, మీరు తిరిగి అడగలేదు. నీకేం పోయే కలవరా? నువ్వు బానే ఉంటావు. నీతో ఉన్న వాళ్ళు నరకం అనిపిస్తారు. నీ సమానం. సారీ బాబు, బాగున్నావా? ఇది సమానత్వం. మీకు మీ సమానత్వానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. పండక్కి రండి బాబు. ఎంత మంచివారు అత్తగారు మీరు. ఇప్పుడే వచ్చేయమంటారా? ఆహాహాహా, మీరు అమ్మాయితో పాటు సమానత్వంగా వచ్చేయండి. సరే అండి. అమ్మా, బావకి బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఒరేయ్, మనకి రానిది మనం ట్రై చేయకూడదురా. అవన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారుగా, మనకెందుకు? అమ్మా, ముందు నాన్నకి బాక్సులు బద్దలైపోవాలి. నాకెందుకులే, పైకి వెళ్ళి ఉడియాలు ఎండేసుకుంటాను. ఇదిగో రిమోట్. అంజు, అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాను, నువ్వు? బాగున్నా. అల్లుడేడే? బస్ స్టాండ్ లో ఉండిపోయాడు. ఎందుకు? నువ్వెళ్ళి అత్తగారిని పంపించు అని నా ఆటో ఎక్కించి పంపించాడు. నేనెందుకే? ఏమో, అలిగి కాంప్లెక్స్ లో కూర్చున్నాడు. వాడు సావని నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. అలా అయితే నా రివెంజ్ ఏమైపోవాలి? హలో హలో, అల్లుడు గారు ఇంటికి రానన్నారంట. లాస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాను. నేను వచ్చినప్పుడు మీరే కదా బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాలా. అయినా సమానత్వం ఎవరికి పాటించడం తెలియట్లేదు. నాకు బండి నడపడం రాదల్లుడు గారు. నేను వచ్చేలోపు మిమ్మల్ని బైక్ నేర్చుకోమని చెప్పాను కదా. ఏంటి ఈ వయసులోనా? సరే సరే, మావయ్యని పంపిస్తాను. మావయ్యని పంపిస్తారా? సమానత్వం ఎలా అవుద్ది? సమానత్వం అవుతుందిరా బాబు. అదే అల్లుడు గారు అంటే భార్యాభర్తలిద్దరూ సమానమే అంటారు కదా. నేనొచ్చినా మావయ్య వచ్చినా సమానమే అవుతుంది. అలా అయితే సమానత్వం అవుద్ది. సరే అండి, వెయిట్ చేస్తా. సరే అల్లుడు గారు, పంపిస్తున్నా. ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఆ సైకోగాన్ని తీసుకురండి. వీడొక శాడిస్ట్. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. ఏమైంది బాబు, ఆగారు? మీరు ఎప్పుడొచ్చారని అడగలేదు అత్తగారు. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఇప్పుడే వచ్చాను అత్తగారు. ఏమండి, అల్లుడు గారు లోపలికి తీసుకెళ్ళండి. అది బాబు, వెళ్దాం రండి. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అల్లుడు గారు. అదేంటమ్మా ఆయన అంత ఈజీగా లోపల పంపించేశావు? టార్చర్ స్టార్ట్ చేస్తావనుకున్నాను. అప్పుడే ఏం చూసావే? ముందు ముందు ఉంది. బిడ్డకి విడుదలే. ఈ దెబ్బకి సమానత్వం సెట్ అయిపోవాలి. చూడండి, ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఆడి సమానత్వానికి సమాధి కట్టించేద్దాం. తాపి మేతలను తీసుకొచ్చామంటారా? నువ్వెప్పుడొచ్చావు? బావు నిన్ను రమ్మంటున్నాడు రా. ఎందుకు? లోపలికి నేను తీసుకొచ్చాను కదా, ఆయనకి కావాల్సినవన్నీ ఇప్పుడు నుంచి నువ్వే చెయ్యాలంట. ఎందుకంట? సమానత్వం అంట. మన ఇంట్లో కూడా బావ డామినేషన్ ఏటమ్మా. మీరు బాహుబలి సినిమా చూసారా? చూసాము. ప్రభాస్ ఎంత బాగా బాణాలేస్తాడు. అలాంటి వీరుడికి కూడా క్లైమాక్స్ లో 2-3 బాణాలు తగిలాయి. నిజమే. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకే కాదు, 1-2 దెబ్బలు మనకు కూడా తగులుతాయి. అన్నీ మనకే తగిలితే వదిలేటు ఎలా వచ్చారు? అల్లుడు గారు, మీరేంటి ఈ గదిలో ఉన్నారు? మీరు పడుకోవాల్సింది పక్క గదిలో కదా. ఎందుకు? ఈ గదిలో ఏసీ ఉంది కదా, సరిపోద్ది. లాస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ లేని రూమ్ ఇచ్చారు కదా, అందుకనే మీకు కూడా ఆ గదిలో అరేంజ్ చేశారు. పక్క సమానత్వం. ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, మళ్ళీ సమానత్వం మిస్ అవుతుంది.